ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. శ్రీకాకుళం జిల్లాలో మానవ తప్పిదాల వల్ల నదులు దారి తప్పి సముద్ర తీరాలను ముంచేస్తున్నాయి. దీంతో పర్యాటక ప్రాంతాలుగా మారాల్సిన బీచ్లు కనుమరుగవుతున్నాయి. నాగవల్లి నది కనకళ్లపేట బీచ్ ని ఎలా మింగేసిందో మా ప్రతినిధి షణ్ముఖ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలను నదులు అనేవి మింగేస్తున్నటువంటి పరిస్థితి గతంలో వంశధార నది ఏ విధంగా మింగేసింది అనేది బిగ్ టీవీ స్క్రీన్ పైన స్పష్టంగా చూసాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే నాగావళి నది ఏ రకంగా మింగేసింది, దానివలన ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, దానివలన పర్యాటక ప్రాంతాలు ఏ విధంగా కనుమరుగవుతున్నాయి, మత్స్యకారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో మనం తెలుసుకుందాం. బొంత కోడూరు పంచాయతీ పరిధిలో నది మార్గాన్ని కొందరు అడ్డుకోవడంతో పాత దిబ్బలపాలెం గ్రామాన్ని ఆనుకొని వెళ్లాల్సిన నది పెదగనగండవాలిపేట దగ్గర సముద్ర తీరాన్ని ముంచేసింది. సముద్రానికి సమాంతరంగా బీచ్లో నాగవల్లి నది ప్రవహిస్తూ పర్యాటక ప్రాంతాన్ని ముంచేసింది. ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయడానికి ప్రభుత్వం రిసార్ట్స్ ని కూడా నిర్మించింది. నిత్యం పర్యాటకుల తాకిడితో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు వెలవెలపోతోంది. ఒరిస్సాలో మొదలైనటువంటి నాగావల్లి నది శ్రీకాకుళం జిల్లాలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ బంగాళాఖాతంలో మనం కరెక్ట్గా చూసుకున్నట్టయితే దిబ్బలపాలెం అనేటటువంటి పాత దిబ్బలపాలెం అనేటటువంటి గ్రామంలో కలవాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అదే నాగావల్లి నది. అదే అలా వెళ్ళి అక్కడ మనం చూసుకుంటే అలా అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ చెట్లు పొట్లు చిన్న చిన్న ఇల్లు చిన్న చిన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దిబ్బలపాలెంకి సంబంధించినవి. అటు నుంచి అలా వెళ్ళి అక్కడ సముద్రంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మానవ తప్పిదాల వలన ఈ నది అనేది కంప్లీట్గా డైవర్ట్ అయిపోయి ఇటువైపు చాలా గ్రామాలని ముంచేసినటువంటి పరిస్థితి. గ్రామాలనే కాదు, ఇక్కడ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ముంచేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇటువైపు చూస్తే ఈ నది అనేది మనం ఇక్కడ సముద్రానికి ప్యారలల్గా ఇంకో పాయ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది చూడొచ్చు. అంటే ఇదంతా కూడా ఇలా డైవర్ట్ అయిపోయింది, కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది. అటువైపు వెళ్ళాల్సినటువంటి నది ఇటువైపు వచ్చేసింది. ఇటువైపు రావడం వలన చాలా ఇబ్బందులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా రిసార్ట్స్. అవి అంటే ఇది మొత్తం బీచ్ అనేది ఇసుక, ఈ సముద్రం ఏదైతే ఉందో సముద్రం తర్వాత ఇదంతా ఈ ఇసుక అంతా బీచ్ ఉండేది. ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేవారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంతవరకు సేద తీరేవారు. అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసార్ట్స్ కూడా డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసినటువంటి రిసార్ట్స్లో కొంతవరకు సేద తీరినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ఈ నది మొత్తం వెళ్ళిపోయి ఆ సముద్ర తీరాన్ని ఆ బీచ్ని మొత్తం మింగేయడం కారణంగా ఇక్కడ పర్యాటక ప్రాంతం అంతా కూడా పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి. దీనివలన స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మత్స్యకారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతోపాటు పర్యాటకులు కూడా రావడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అంటే పెద్ద ఎత్తున రిసార్ట్స్ కట్టి భవిష్యత్తులో ఇది పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతంగా మారేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావించిన తర్వాత ఒక్కసారిగా నది డైవర్ట్ అయ్యి ఇటువైపు రావడం కారణంగా ఈ పర్యాటక ప్రాంతం మొత్తం కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెదగనగండ్లవాలిపేట దగ్గర ఇసుక తిన్నెలపై 5,000 మందితో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చింది. అలాంటి ప్రాంతం ఇప్పుడు నదిలా మారిపోయింది. ఇసుక తెన్నులు కనుమరుగయ్యాయి. పర్యాటక ప్రాంతం మాయమైపోయింది. నాగావళి నది ఎంతలా డైవర్ట్ అయ్యింది, ఎంతలా ఆ మొత్తాన్ని సముద్ర గర్భాన్ని మింగేసింది అని చెప్పడానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నదే సాక్షాత్తు ఇదే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 2025లో యోగాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అనేది వేదిక అయ్యింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా నెల రోజుల పాటు ఈ యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ యోగాంధ్ర, ఇక్కడ మనం వాటర్లో ఎక్కడైతే ఉన్నామో ఇదే వాటర్లో ఇక్కడ ఇసుక తిన్నెలు ఉండేవి. ఈ ఇసుక తిన్నెల్లో పెద్ద ఎత్తున 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలి అనుకునేటప్పుడు సుమారుగా 7,000 మంది వచ్చి దానికి ఏకంగా గిన్నీస్ రికార్డ్ అనేది వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతంలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే పూర్తిగా నది అనేది డైవర్ట్ అయిపోయి ఏకంగా చూసుకున్నట్టయితే సముద్ర గర్భంలోకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా సముద్రం బీచ్. ఈ బీచ్కి సంబంధించి ఈ బీచ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పూర్తిగా డైవర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. దీనివలన సముద్ర తీర ప్రాంతాలు ఏ విధంగా కోతకు గురవుతున్నాయి, ఇక్కడ ఉండేటటువంటి పర్యాటక ప్రాంతాలు ఏ విధంగా కనుమరుగవుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఇది మొత్తం ఈ చివరి నుంచి చూసుకుంటే ఆ చివరి వరకు చాలా దూరం వరకు కూడా
పెద్ద ఎత్తున అప్పుడు యోగాంధ్ర కార్యక్రమం అనేది జరిగింది. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు గిన్నీస్ రికార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే ఇక్కడ ఎక్కడైనా యోగాంధ్ర కార్యక్రమం జరిగిందా, నిజంగా ఇదేనా అని చెప్పి ఆ యోగాంధ్ర కార్యక్రమంలో అక్కడ యోగా చేసినటువంటి వాళ్ళు వచ్చినా కూడా ఆశ్చర్యపడేటటువంటి పడేలాగా ఇక్కడ నది డైవర్ట్ అయినటువంటి పరిస్థితి. బొంతెల కోడూరు పంచాయతీ పరిధిలో కొంతమంది చేపల చెరువులను కాపాడుకోవడం కోసం నదిని డైవర్ట్ చేశారని పెదగనగండవాలిపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారి ఆస్తులను కాపాడుకోవడం కోసం చేసిన నిర్వాకంతో తమ ఊరి ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంపైనే ఆధారపడి ఉన్న తమకు సముద్రం ఆనవాళ్లు లేకుండా చేసేశారంటూ మండిపడుతున్నారు. నాగావళి నది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. అయితే ఇది ఎలా అయితే డైవర్ట్ అయ్యింది, దీనివలన ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి ఏంటి అనేది మనతో స్థానికులు ఉన్నారు. మనం ఇప్పుడు మొదటిగా చూసుకున్నట్టయితే అటువైపు ఇక్కడ 2 నాటు పడవలు కనిపిస్తున్నాయి. నాటు పడవల నుంచి ఇంకా లోపలికి వెళ్తే ఉన్నటువంటిది అది నాగావళి నది. ఆ నాగావళి నది అలా వెళ్ళి అటు నుంచి అలా చూసుకుంటే ఇంకా అలా ఆ ఒడ్డున అలా చూసుకుంటే అలా దెబ్బలపాలెం అనేటటువంటి విలేజ్ ఉంది. ఆ విలేజ్ని ఆనుకొని అక్కడ సముద్రంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇది కంప్లీట్గా డైవర్ట్ అయిపోయి ఏకంగా సముద్ర తీర ప్రాంతాన్ని, ఏకంగా బీచ్ని కూడా మింగేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, అసలు ఇది మానవ తప్పిదమా లేకపోతే ప్రకృతి వలన వచ్చినటువంటి విషాదమా ఏంటి అనేది స్థానికంగా మనతో వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. విషయం ఏంటంటే ఇక్కడ వెచ్చర్ల మండలం బొంతల కోడూరు విలేజ్, అక్కడ చెరువులు అనేది సాల్ట్ వాటర్తో ఒక 100 ఎకరాలు అక్కడ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి నుండి వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు ఆ గ్రామంలో 100 ఎకరాలు సాల్వ్ చేయడం వలన అది పక్క వరి పంట ల్యాండ్. రైలు వేసి ఆ ల్యాండ్ అనేది విషయంలో నేట్ చేశారంటే ఇటువంటి రాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ ఉండవలసిన మనం ఏ ప్లేస్లో ఉన్నామో అటువంటి రాళ్ళు వాళ్ళు 3 హాన్కట్లు చేసి మా చెరువులు కాపాడుకోవాలన్న ఆలోచనతో ఆ గ్రామస్తులతో పెద్దలతో డీల్ చేసి ఇక్కడ చెరువు 100 ఎకరాలని మనం డీల్ చేసుకుందాం అనే ఆలోచనతో ఇటువంటి రాళ్ళు వేసి లక్షల కోలిది వాళ్ళు ఏర్లో దించి అక్కడ స్ట్రైట్ డైరెక్ట్గా మన నాగావళి మన ఒరిస్సా నుండి వచ్చిన వాటరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చినట్టు వాటరు స్ట్రైట్గా ఇలా వచ్చేటప్పటికి దెబ్బలపాలెం ఉంది, అది కనిపిస్తుంది సార్ దెబ్బలపాలెం. ఈ దెబ్బలపాలెం నుండి స్ట్రైట్గా వచ్చేటప్పటికి నాగావళి స్ట్రైట్గా వెళ్ళిపోయింది వాటర్. అది అలాగా రాకంటే ఏం చేశారంటే వాళ్ళు చెరువులకి వాళ్ళకు దెబ్బ తినకూడదు, గ్రామాల్లో దెబ్బ తినకూడదు అనే ఆలోచనతో ఇటువంటి రాలేసి లక్షల మీద అంటే కోట్ల వరకు వెళ్ళిపోయిన రాలేసి వాళ్ళు ఆనకొట్టి పేయడం వలన ఈ యొక్క వాటర్ అనేది స్ట్రైట్కి వెళ్ళవలసిన వాటర్ అనేది డైరెక్ట్గా మా పెద్దగనపేట పంచాయతీలో కొట్టకూడ రాయింది. ఎప్పుడు 2020, 2021, 2022లో ఆ రోజు జరగవలసిన అంటే అది ప్రభావం ఎక్కువ. ఆ రోజు వాళ్ళు ఏంటంటే అది వేయినట్టుకుంటే ఆ రాళ్ళు వేయినట్టుకుంటే స్ట్రైట్ వాటర్ వెళ్ళిపోవలసింది. ఇక్కడ ఇంచుమించు ఈ డైరెక్ట్గా ఇది ఓపెన్ ప్లేస్గా ఉండేది. ఇది ఇక్కడ 60-70 ఎకరాలు ఓపెన్ ప్లేస్. ఈ ప్లేస్లో మేము తెప్పలు కానీ వల్ల కానీ వ్యాపారస్తులు వీళ్ళు ఏటగాలు తెచ్చినట్టు చేపలు స్టోరేజ్ చేసి ఇక్కడ మేము డ్రై చేసి సాల్ట్ పెట్టి ఎక్స్పోర్టింగ్ డైరెక్ట్ పంపించే వాళ్ళము. ఇప్పుడు మాకేమైంది, ఇక్కడ పూర్తిగా ప్లేస్ అనేది ఏం లేదు, ఈ ప్లేస్ పూర్తిగా లేదు. ఆ ప్లేస్ అనేది వాళ్ళు ఆ రోజు అక్కడ ఏం చేశారంటే ఈ రాలేసి అడ్డకు దించడం వలన ఆ నడి గర్భంలో దించారు వాళ్ళు యాక్చువల్గా. ఆ వాటర్ అనేది ఇక్కడ మా గ్రామాలకు కొట్టడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అటువైపు ఉన్నటువంటి బొంతల కోడూరు గ్రామంలో ఏవైతే చేపల చెరువులు ఉన్నాయో ఆ చేపల చెరువులను కాపాడుకోవడం కోసం ఇక్కడ పెద్ద ఎత్తున పెద్ద రాళ్ళతో నదిని డైవర్ట్ చేసి అటువైపు వెళ్లాల్సిన నదిని ఇటువైపు తీసుకొని రావడం వలన కంప్లీట్గా ఇక్కడ ధ్వంసం అయ్యిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ ఇసుక తిన్నలు కనిపిస్తున్నాయి. ఆ ఇసుక తిన్నలు ఏవైతే ఉన్నాయో అక్కడ గతంలో ఒక స్థానికంగా ఉండే వాళ్ళందరూ ఒక టెంపుల్ కట్టుకొని అక్కడ ఒక యాత్రలాగా కూడా జరుపుకోవడానికి అక్కడ టెంపుల్ని ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఇదంతా జరిగింది. ఆ టెంపుల్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ఆ సముద్రంలో కలిసిపోయి ఇసుకలో మొత్తం ఇదైపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో అక్కడ ఏవైతే చిన్న బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లు ఉన్న దగ్గర అక్కడ చిన్న రోడ్ లాగా ఉండి అక్కడ గవర్నమెంట్ లైట్స్ కూడా కరెంట్ పోల్ ఏర్పాటు చేసి లైట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా నది డైవర్ట్ అవడం కారణంగా ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎప్పటికైనా సరే
ప్రభుత్వం చర్యలు తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఈ డైవర్ట్ ఏదైతే అయ్యిందో దీన్ని మళ్ళీ గతంలో ఎలా అయితే ఉండేదో అలాగే నది ఉండేలాగా సముద్రం బీచ్ ఇవన్నీ కూడా గతంలో ఉండేలాగే ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు చెప్తున్నారు.